మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. కొత్త చెరువు జడ్పీ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్ల సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించిన ముఖ్యమంత్రి. విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచనలిచ్చిన సీఎం చంద్రబాబు గారు. అన్ని సబ్జెక్టులను బాగానే ఉన్నారు. ఇదేమంటే 9వ తరగతి కాబట్టి మనకు కొంచెం బాధ్యత అంత ఉండదేమో అనిపిస్తుంది పిల్లల్లో. కానీ ఇప్పుడు మనం 10వ తరగతి జీవితంలో మొదటిసారి సార్ కాబట్టి మనం మరింత ఇష్టపడి కష్టపడి చదువుకోవాల్సింది. మేము మా వైపు నుంచి 9 గంటల నుంచి 5 గంటల వరకు బడిలో ఉంటారు. నేనైతే ఇదే గ్రామం కాబట్టి అందుబాటులో ఉంటా, ఏ సమయంలో ఉండొచ్చు. నా నుంచి ఏమైనా సహకారం కావాలంటే చెప్పండి, సూచనలు ఇస్తే ఆ ప్రకారం నేను నడుస్తాను. ఇప్పుడు మీకు ఇక్కడ చూసినప్పుడు మార్క్స్ పోయినసారి నీది తెలుగులో 69, హిందీలో 67, ఇంగ్లీష్ లో 64, మ్యాథమెటిక్స్ 78, సైన్స్ 80, సోషల్ స్టడీస్ 74. 3 B2 వచ్చింది, 3 B1 వచ్చింది. 70 కంటే తక్కువ వస్తే B2 కింద వస్తావు, 70 కంటే ఎక్కువ వస్తే B1 వస్తావు. ఇప్పుడు ఓవరాల్ గా వచ్చే B1 వచ్చావు. నెక్స్ట్ ఏముంది, ఏం రావాలి ర్యాంకు? A1 రావాలి. A1 వస్తే నీకు సీట్ ఇంజనీరింగ్ వస్తుందా? దానికి కూడా బాగా చదువుకోవాలి కదా. ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటావా? నమ్మకమేనా? ఇంప్రూవ్ చేసుకోకపోతే నష్టపోతావు జీవితంలో. ఇప్పుడు మొత్తం కలిసి నెలలో జూన్ లో 15 రోజులకు వచ్చావు, స్కూల్స్ జరిగింది. 14 రోజులు వచ్చావు, 1 రోజు రాలేదు. ఏంటి, ఎక్కడ పోయావు? అమ్మా నాన్నకి చెప్పావా లేదంటే ఒకట? ఫీవర్ వస్తా చెప్పాడా? ఓకే. ఇవన్నీ కూడా కంప్యూటరైజ్ చేస్తున్నాం. మీకు అన్ని విధాలా మేము అండగా ఉన్నాం అంటే అమ్మా. ఇప్పుడు ఇద్దరికి ఇచ్చాం కదా, ఫస్ట్ టైం కదా, 26,000 ఇచ్చాం. స్కూల్ కూడా బాగుంది కదా, ప్రైవేట్ స్కూల్ బాగుంది కదా. మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు కదా, బట్టలు కూడా పెట్టారు కదా, అన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు బాగా పిల్లల్ని చదివించాలి కదా. అందుకే సార్ మేము మాకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంది సార్ మీరు ఇచ్చినటువంటి. నువ్వు రాసేసుకున్నావు క్యారియర్ ఆస్పిరేషన్ ఇంజనీర్ కావాలని, కంప్యూటర్ ఇంజనీర్ కావాలని రాసుకున్నప్పుడు సాధించాలి. మ్యాథమెటిక్స్ లో గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అవి కూడా రిఫ్లెక్ట్ అయినాయి. మ్యాథమెటిక్స్ కన్నా సైన్స్ లో ఎక్కువ వచ్చాయి, 80 వచ్చాయి. డ్రాయింగ్ డయాగ్రామ్ ఓకే. ఇప్పటికైతే తృప్తికరంగా ఉంది. కానీ పోయినసారి కంటే కూడా ఈసారి ఇంకా బాగా చేయాలి. ఇంకా ఇంప్రూవ్ కావాలి. నీ మనసులో అనునిత్యం జ్ఞాపకం రావాలి. మీ తల్లి తండ్రి కష్టపడిన విధానం నీకు ఒక ఆలోచన రావాలి. వాళ్ళ మరి నువ్వు కష్టపడకూడదు, సుఖపడాలి. నువ్వు ఉన్న మంచి ఉన్నత స్థాయికి చేరాలి. నువ్వు వెళ్ళి వాళ్ళని ఆదుకోవాలి. సరేనా? నమ్మకమేనా? బాగా కష్టపడతావా నువ్వమ్మా?